ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండే వెజిటేబుల్స్ లో బీన్స్ ఒకటి, కాస్ట్ కూడా అంతే ఉంటది. మరి అలాంటి బీన్స్ తో కర్రీ చేస్తున్నప్పుడు టేస్ట్ గా ఉండకపోతే ఒకసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతది. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని తాలింపు కోసం అయితే శనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు అయితే వేసుకుని బాగా ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయలను అయితే చిన్న కట్ చేసుకుని వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మగ్గనివ్వాలి. బీన్స్ తెచ్చుకునేటప్పుడు లేతగా ఉన్నవే తెచ్చుకోండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటర్ తో అయితే క్లీన్ చేసుకుని మగ్గించుకున్న ఆనియన్స్ లో వేసుకుని 1 నిమిషం ఫ్రై అయ్యాక టేస్ట్ కి సరిపడా ఉప్పు, పండిన టమాటాని ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకుంటే వాటర్ అయితే బయటకు వస్తాయి. ఆ వాటర్ అంతా పోయాక టేస్ట్ కి సరిపడా కారం అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఉడకాలనిపిస్తే దానికి తగ్గట్టు వాటర్ పోసుకుని దగ్గరికి రానిస్తే టేస్టీ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా మంది బాయిల్ చేసి కర్రీ వండుతారు, అలా చేస్తే అసలు టేస్ట్ ఉండదు. నేను ఫస్ట్ లో అలా చేసేదాన్ని. ఎదురుగా ఉన్న బీన్స్ తెచ్చుకుంటే బాయిల్ చేసే కర్రీ చేసుకోవాలి. ఉడకదని ఏం భయపడక్కల్లా, మూత పెట్టి ఉడికించుకుంటే ముక్క చాలా సాఫ్ట్ గా అయితే ఉడుకుతది. నేనైతే ఇలా 3rd టైం చేయడం, కర్రీ టేస్ట్ అయితే అదిరిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.